హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వెంట ఐడెస్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారండి. సో మీరు చాలా బాగున్నామండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు అయితే డిఫరెంట్ బ్లాగ్ అండి. సో ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఓకే, సో ఇంకా ఈరోజు వీడియో అయితే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసాను ఫ్రెండ్స్. ఓకే, సో చూస్తూ ఉండండి వీడియో అయితే. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇంక ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంక ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నాము. సో ఇలా చక్కగా అయితే 2 పీసెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నాను కూడా ఈ విధంగా. సో మనం ముందు అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ హైట్ వచ్చేసి 14.5 తీసుకుంటున్నాను. చూడండి, సో మనకి కింద కుట్టు వేయడానికి ఒక 1/2 ఇంచ్ అట్లా అవుతుంది కదండి. సో అందుకని చెప్పేసి నేను 14.5 తీసేసుకున్నాను. సో కింద అది ఎక్స్ట్రా అండి. సో మనకు కట్ చేసుకోవడానికి, సో స్ట్రైట్గా కట్ చేసుకోవడానికి కిందలో తీసుకున్నాను. సో ఇక్కడైతే నేను 14.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను నా హైట్ అయితే. ఓకే, సో మనకి ఇంకా షోల్డర్ దగ్గర అయితే 5 ఇంచులు తీసుకుంటున్నాను. సో కొంచెం బాగా లాగున్న వల్ల అయితేనేమో 6 తీసుకోండి, నార్మల్ అయితేనేమో 5.5 అట్లా తీసుకోండి. సో నాకైతే 5 సరిపోతుంది. సో ఇంకా వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. సో నాకు సరిపోతుంది. సో నాకు 9 సరిపోతుంది. సో 10 అంటే మనకు ఖర్చులకు కుట్టేసుకోవడానికి. సో ఇంకా కింద షోల్డర్ 6 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే అందరికీ సేమ్ ఒకేలా ఉంటుంది. సో ఇంకా మనం ఇందాక కొలతలు పెట్టుకున్నాం కానీ, సో ఇలా చాక్ పీస్తోటి ఇలా పెట్టేసుకుంటున్నాను అన్నమాట, డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం షోల్డర్కి ఒక 1 ఇంచ్ అనేది మనకు షేప్ రావడానికి తీసుకోవాలండి. 1 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఇలా పైకి పెట్టేసుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది చక్కగా వస్తుంది. సో ఈ విధంగా చూసారుగా అండి. సో మనకి సంకలు ఒత్తుకుని అయిపోయింది. సో ఇంకా కిందికి మనం వెడల్పు చూసుకున్నాం కదండి. సో కిందికి అలా లైన్ వేస్తున్నాను ఇక్కడ. సో కింద మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే బ్యాక్ పార్ట్ ఇదండి. సో ఇంకా గల్ల అన్నది పెట్టేసుకోవాలి. సో ఇక్కడ గల్ల అయితే నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. సో అది ఎంత పెట్టుకున్నది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. సో కొందరు 9 పెట్టుకుంటారు, 9.5, 8. సో నేనైతే ఇక్కడ 10 పెట్టేసుకుంటున్నాను. చూస్తారు కదా, నేను 10 తీసుకున్నాను. చూస్తున్నారు కదా. సో మనం షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ అలా పెట్టేసుకోవాలండి. 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకుంటున్నాను. సో మనకు మిగిలినది 2 ఇంచెస్లో మనకి గల్లకు అన్నట్టు. సో గల్లకు ఇలా రౌండ్ ఆఫ్ చేసుకోండి. సో మనకి వెనకాల కొంచెం రౌండ్గా రావడానికి నేను 1/2 ఇంచ్ కొంచెం బయటకు పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ. సో ఇలా షేప్ అనేది తీసుకోండి. సో మనకి వెనకాల రౌండ్గా అనేది వస్తుంది. సో ఇలా 1/2 ఇంచ్ తీసుకున్నాను. సో నేనైతే ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది సింపుల్గానే చేస్తున్నానండి. సో ఇంక ఇప్పుడు డిజైన్స్ అవి ఏమీ చేయట్లేదు కానీ రౌండ్ నెక్ తోటే ఎక్కువ చేస్తున్నారు. సో ఇంక ఇది సింపుల్ కాబట్టి నేను కూడా సింపుల్గా ఎలాంటి డిజైన్ అనేది పెట్టట్లేదు. సో రౌండ్ నెక్ మాత్రమే పెడుతున్నాను. సో ఇంకా ఈ విధంగా అయితే ఓ రౌండ్ షేప్ అయితే తీస్తున్నాను. చూడండి నెమ్మదిగా. సో ఫైనల్గా మన బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా మనం కటింగ్ చేసేసుకుందాం ఇంకా. ఓకే, సో ఇలా కట్ చేసుకోవడం అంతే. సో ఇలా మనం లైన్స్ పెట్టుకున్నాం కానీ, సో ఆ లైన్స్ పైన ఇలా కట్ చేసుకోండి.
సో ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలండి. సో కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది, సో కటింగ్ అయిపో చూపిస్తున్నాను. సో ఆల్రెడీ కొంచెం 19 మినిట్స్ అయిపోయింది వీడియో, సో అందుకని చెప్పేసి మధ్యలో స్కిప్ చేశాను. సో ఈ విధంగా సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ చేసుకుందామండి, ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ కోసం నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. సో ఇక్కడ మనం 2 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక సో మనం చాక్ పీస్ తోటి సో మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ అయితే ఎలా కట్ చేసుకున్నామో సో దానిలాగానే సేమ్ మనం. సో ఇక్కడ గల్ల మాత్రం కొంచెం పైకి పెట్టేసుకోవాలండి. సో మనకి ఫ్రంట్ కొంచెం తక్కువ ఉండాలి కదండి. సో సేమ్ దీనిలాగానే డ్రా చేసుకోండి. ఓకే, సో చూస్తున్నానండి. సో ఈ విధంగా మొత్తం డ్రా చేసుకోవాలి ఈ విధంగా. సో మీకు సరిగా కనిపించడం కోసం అని చెప్పేసి మళ్ళీ డ్రా చేస్తున్నాను. చాక్ పీస్ తోటి చూడండి. సో ఇంకా మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ తోటి ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో మనకి సైడ్ ఖర్చులు ఉక్స్ పట్టి సో మన దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి బ్లౌజ్ తోటి మనం చెకింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇది ఫ్రంట్ భాగం కాబట్టి మనకు చంక అనేది కొంచెం లోతుగా తీసుకోవాలంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా రావడానికి. సో ఇక్కడ లో చంక అనేది తీసుకోవాలి ఇక్కడ. సో మీకు తర్వాత నేను డ్రా చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడైతే నార్మల్గా మనకు బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతా పెట్టాను. సో ఇప్పుడు మనం ఒక్కసారిగా బ్లౌజ్ అనేది సైడ్ ఖర్చు చెక్ చేసుకుందాం. సో ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ నా కింద పైన అనేది 1/2 ఇంచు ఎక్కువ ఎక్స్ట్రా ఉంది. సో మనకి కుట్లు వేయడానికి అది అనేది పోతుంది. సో ఇంకా పర్ఫెక్ట్ అయితే ఉంది. సో ఇక్కడ ఉక్స్ పట్టే దగ్గర చూసేసుకుందాం మనకి సరిగ్గా ఉందా లేదా అనేది. సో ఇక్కడ వచ్చేసి నాకు కరెక్ట్గా ఉందండి. సో మనకి ఇంకా కుట్లు వేయడానికి ఏం లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇంకొక 1/2 ఇంచ్ అయితే పైకి అయితే చిన్నగా చేస్తున్నాను చూడండి. సో మనం ఇంకా కింద కూడా షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం. సో ఇంకా పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది. చూస్తారు కదండి ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి మనం షేప్ పట్టి అతికిస్తాం కదండి. సో ఇక్కడ దానికోసం అని చెప్పేసి కొంచెం రౌండ్ ఆఫ్లో మనం షేప్ అనేది తీసుకోవాలి. సో మీకు చూపిస్తాను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రమే నేను ఇక్కడ కింద ఎక్స్ట్రా అనేది తీసేసుకున్నాను. సో ఇలా తీసుకున్నాక మనం షేప్ అనేది ఇలా రావాలండి. చూస్తున్నారు కదా, చూడండి చాక్ పీస్తో ఇలా గీస్తున్నాను కనిపించడం కోసం సరిగ్గా. సో లైట్గా గీస్తే కనిపించదు కదండి. సో అందుకని చెప్పేసి మళ్ళీ గీస్తున్నాను. చూసారు కదండి, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఇదే ఫస్ట్ వీడియో అండి. సో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మాత్రం స్కిప్ చేయండి, ఏమనుకోదండి. సో ఫస్ట్ టైం కదండి. ఓకే, సో ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కానీ కటింగ్ వీడియో అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇంకా నేను మా పాప కూడా డ్రెస్సెస్ అలా కుట్టాను. సో మీకు ఒక వీడియోలో చూపిస్తాను. సో వాటిని వీడియో తీయడం అయితే ఎప్పుడు కుదరలేదండి. ఏమో చూద్దాంలే అన్నట్టుగా సో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో ఈ కటింగ్ వీడియోస్ మీద చూద్దాం. ఇదైతే ఫస్ట్ టైం పెడుతున్నాను. సో దీనికి ఎలా వ్యూస్ వస్తాయో చూద్దాం. ఇలాంటి వీడియోస్ పెట్టినైతే సో వ్యూస్ అయితే రావట్లేదండి. సో ఫైనల్గా మన ఫ్రంట్ బ్యాగ్ అయితే ప్లేట్స్ పెట్టుకోవాలి అండి ఫ్రంట్ సైడ్. సో దానికోసం అనేసి మనం 4 ఇంచెస్ తీసుకోవాలండి. 4 ఇంచెస్ ఫ్రంట్ మనం తీసుకొని పైకి ఒక 3 ఇంచెస్ పెట్టుకోవాలి హైట్. చూస్తున్నారు కండి 3 ఇంచెస్. సో ఒక పట్టి నుంచి ఇటు 4 ఇంచెస్ పైకి 3 ఇంచెస్ ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మిడిల్లో ఇలా ఒక లైన్ వేసుకోండి. లైన్ వేసుకొని ఇలా పక్కకి ఇలా డ్రా చేసుకోండి. ఓకే, సో ఇంకా పైనకి కనిపిస్తుంది కండి. సో పైన దాని నుంచి మనకి పక్కన దానికి 1.5 ఇంచ్ ఉండాలండి. సో అక్కడ లైన్స్ వచ్చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ తీసేసుకున్నాను. ఓకే, సో ఇంకా ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది 1.5 ఇంచ్ ఉండాలండి. ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇంక ఇవి లైన్గా వీటి మధ్యలో మిడిల్లో సగం ఎంత ఉందో ఆ సగంలో మనం డ్రా అనేది వేసుకోవాలి. మేబీ 8 ఇంచెస్ ఏమో ఉన్నది. సో నేను 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను. 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నానండి. ఓకే, చూసారు కదా 4 ఇంచెస్ ఉంది.
సో ఇక్కడ మనకి గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉండాలని చూసారు కదండి. సో ప్రతి దానికి 1.5 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి. సో ఇక 1.5 ఇంచ్ తోటి ఇలా డ్రా అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి 3 ప్లేట్స్ వస్తాయి కాబట్టి 3 ప్లేట్స్ కూడా 1.5 ఇంచ్ అనేది గ్యాప్ ఉండి సో ఇలా మార్క్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ టైం అయితే బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది పెడుతున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ అది సరిగా ఉండకపోవచ్చు. సో స్కిప్ చేయండి. ఓకే. సో ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కానీ సో కటింగ్ అయితే పెట్టలేదు. సో ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్ప్లెనేషన్ సరిగా లేకపోతే స్కిప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా ఇది మధ్యలో వచ్చేసి 4 ఇంచెస్ ఉందండి. సో ఇంకా 2 ఇంచెస్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెప్పాను కదండి ప్రతిదీ 1.5 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉండాలి. చూస్తున్నారు కదా, ప్రతి దానికి కూడా 1.5 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకోవాలి. సో ఇంక ఇక్కడ ప్లేట్లు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి. సో మనం ఇంకొక భాగం తీసుకొని దీనిపైన మనం ఇలా పైన పెట్టేసుకొని ఇలా ఒకసారి చేత్తో ఇలా అనుకున్నామంటే సో ఇందాక డ్రా చేసుకున్నాం కానీ సో ఆ లైన్స్ అన్నీ దీనికి వచ్చేస్తాయి అన్నమాట. సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, ఇది ఒక ట్రిక్ అండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. సో ఇలా అనుకుంటే సరిపోతుందండి. సో మన ఇందాక డ్రా చేసిందంతా దీనికి స్కాన్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా. సో అవసరం అనుకుంటే మీరు దీనిపైన కూడా మళ్ళీ డ్రా చేసుకోవాలి. సో కరెక్ట్గా ఏర్పడాలంటే సో న్యూగా నేర్చుకునే వాళ్ళైతే సో దీనిపైన మళ్ళీ డ్రా చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా సో మన ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయిందండి. ఓకే. సో ఇంకా ఇందులో వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదండి. సో ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇది టూ ఫోల్డ్ ఉండి ఈ 2 ఫోల్డ్ని కాస్త మనం 4 ఫోల్డింగ్గా ఇలా చేసేసుకోవాలి. 4 మడతలు వేసుకోవాలండి. సో నేను ఇక్కడ మనకి హ్యాండ్స్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూసారు కదా, 5 ఇంచెస్ దగ్గర డ్రా చేసుకుంటున్నాను. సో ఇంకా ఇది వెడల్పు వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉండాలండి. సో అంటే మనకు బ్లౌజ్ వెడల్పు వచ్చేసి 10 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 8 సరిపోతుంది. కొంచెం లా ఉండేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అనేది తీసేసుకోండి. సో నాకైతే 8 అయితే సరిపోతుంది. మ్యాక్సిమం అందరికీ 8 సరిపోతుంది. సో ఇక్కడ కిందికి మనం లో జంక్ అనేది తీసుకోవాలండి. నేనైతే 2 తీసుకుంటున్నానండి. సో నాకు 2 సరిపోతుంది. ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 2.5 అలా తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి కింద మనకి బ్లౌజ్ రౌండ్ ఆఫ్ ఉంటుంది కానీ కింద చేతి రౌండ్ ఆఫ్ దగ్గర నేను 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మనం 2 ఇంచెస్ దగ్గర మనం ఇలా షేప్ అనేది తీసుకోవాలండి, రౌండ్ షేప్. చూసారు కదా, ఈ విధంగానే తీసుకోవాలి. మనకి కింద లో చంక అంటారు కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ పూర్తి హైట్ ఎంత ఉందండి, 8 ఉన్నది కానీ 8లో సగం 4 కాబట్టి 4 దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒకసారి. సో మళ్ళీ ఈ 4 దగ్గర మళ్ళీ ఒకసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ 4కి మధ్యలో. ఓకే. సో ఇప్పుడు దీనికి మధ్యలో గ్యాప్ ఎంత అనేది చూసుకోవాలి. మధ్యలో మళ్ళీ డ్రా చేసుకోవాలి ఒకటి. సో మళ్ళీ ఇటు మధ్యలో కూడా డ్రా చేసుకోవాలి 2 ఇంచెస్ దగ్గర. ఇలా చేసుకొని మనకి హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట. కిందికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి కింద. ఇందాక మనం మిడిల్లో చూసుకున్నాం కానీ ఆ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి డ్రా చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా మనకి లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా. ఓకే. సో కొంచెం లావు ఉన్న వాళ్ళైతే పక్కకి ఇంకొక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఆ తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలండి సేమ్. సో ఇంకా మనకి హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. చూసారు కదండి. సో ఈ విధంగా కట్ చేసుకున్నాం కండి. సో మనం ఇప్పుడు లో చంక అనేది కట్ చేసుకోవాలి. కిందికి ఇది కింద రౌండ్ షేప్ కోసం కట్ చేస్తున్నాను. సో ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మనం రౌండ్ షేప్ కోసం లో చంక తీసుకున్నాం కండి. సో అక్కడ కట్ చేసుకుంటున్నాను.
సో ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకున్నాను. సో మనకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తారండి. సో ఇంక ఇది వచ్చేసి సేపటి కోసం అండి, ఫ్రంట్ భాగానికి. సో సేపటి పెట్టుకోవాలి కండి. సో ఇక్కడ వచ్చి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. సో 3 ఇంచెస్ సరిపోతుంది మనకి. ఇటు ఫ్రంట్కి వస్తాను అన్నమాట. ఇది ఉక్సు పెట్టే దగ్గర వస్తుందండి. ఇటు సైడ్ 3 ఇంచ్, మనకు బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ సరిపోతుంది. ఓకే. సో ఇలా కొంచెం పైకి షేప్ అనేది ఇలా తీసుకోండి. సో నాకు అది క్లాత్ పర్ఫెక్ట్ షేప్ ఉంది. సో దాన్ని సో ఇలా లైన్స్ పెట్టేసుకుంటున్నాను కిందికి. సో మనకు బ్లౌజ్ వెడల్పు ఎంత ఉందో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువ ఉన్నా ఏం కదండి, సరిపోతుంది మనకి. సో 10 ఇంచెస్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ 10 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. సో మనకు ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అవుతుంది మనకి. కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, కట్ చేసుకోండి. ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ అలా తక్కువ ఉన్నా ఏం పర్లేదండి వెడల్పు. సో మనకి ఇది ఎక్స్ట్రా అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూపిస్తాను చూడండి. ఇంకా సో ఇలా షేప్ చేసుకున్నాం కండి. సో దీన్ని ఇంకా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఇంకా మిగిలిన చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదండి. సో అవి బ్లౌజ్కి ఉక్సు పట్టి, కాజా పట్టి, నడుము పట్టి వేయడానికి మనకు యూజ్ అవుతాయి. సో ఇదైతే సిప్ పట్టి అన్నమాట. సో ఇది ఇంకా కట్ చేసుకుంటే మన బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఇంకా కట్ చేసుకోవడం అండి. సో నేను ఓన్లీ నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. అంత పర్ఫెక్ట్ రాదు కాబట్టి కొంచెం స్లోగా కట్ చేస్తున్నాను చూడండి. సో నా బ్లౌజెస్ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి. సో మా పాపకి ఇంకా డ్రెస్లు కూడా నేనే కుడతాను. సో నేనేం కుట్టామనేది ఒక వీడియో అనేది పెట్టి చూపిస్తాను అండి ఒకరోజు. సో ఫైనల్గా మనకు షేప్ పట్టి కూడా రెడీ అయిపోయాయండి. సో ఇది లైనింగ్, ఇందాక కట్ చేసిందంతా లైనింగ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ అన్నమాట ఇది. సో దీనిపైన ఇప్పుడు మనకు లైనింగ్ కట్ చేసుకుందాం కానీ, సో ఇంకా దీనిపైన ఇవన్నీ మనం కట్ చేసుకుని అన్నీ పెట్టుకొని కట్ చేయడం అంతే. లైనింగ్స్ అని పెట్టుకొని కట్ చేయడం చాలా ఈజీ అండి ఇప్పుడు. సో మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవడం. సో ఇందాక కట్ చేసుకున్నవన్నీ సింపుల్గా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవడమే అంతే అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ సెట్ చేసుకోండి. సో నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే చాలా పెద్దగా ఉందండి. సో నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అయితే కరెక్ట్ సరిపోతుంది. సో నీకైతే స్మాల్ హ్యాండ్సే పెట్టుకుంటున్నాను, ఫుల్ హ్యాండ్స్ అయితే కాదండి. చూసారుగా అన్నీ సెట్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్. సో ఇంకా కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సో కటింగ్ అయినాక చూపిస్తాను. సో ఇక్కడ బ్యాక్ అయితే కట్ చేసుకున్నాను కదండి. సో మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలండి. సో మన లైనింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. సో మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి అంతే. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే కనిపిస్తుంది. సో చూస్తారు కదండి, ఈ విధంగా మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇంకా హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. సో ఫైనల్గా మన బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అయిపోయింది. సో ఇది ఎక్స్ట్రా అండి, మిగిలిపోయింది అది. సో ఇంకా ఇదండి ఈరోజు